సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన బోనాల జాతర హైదరాబాద్లో ఎంతో ఘనంగా జరుగుతోంది. ఇటు హోటల్స్ కూడా బోనాల ఫెస్టివల్ని చాలా డిఫరెంట్ థీమ్తో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం నోవెటల్లో ఉన్నాం. ఇక్కడ బోనాల బ్రంచ్ పేరుతోటి ఫుడ్ ఫెస్టివల్ కొనసాగుతుంది. అసలు ఇక్కడ ఏమేమి ఫుడ్స్ ఉన్నాయి, తెలంగాణ సంబంధించిన కల్చర్ ఎలా వీళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారో చూద్దాం పదండి. ప్రస్తుతం మనం బోనాలు బ్రంచ్ సంబంధించిన ఈ సెటప్ అంతా చూడొచ్చు. కంప్లీట్గా తెలంగాణలో పండుగలు ఎలా జరుగుతాయి అనేది కూడా మొత్తం ఈ కుండల సెటప్ కావచ్చు, బంతిపూలతోటి అలంకరించడం, అట్లాగే ప్రత్యేకంగా మట్టి కుండలో వీళ్ళు ఫుడ్ అంతా కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ స్వీట్స్ కావచ్చు, ప్రసాదాలు అన్నీ ఉన్నాయి. అయితే బోనాల బ్రంచ్కు సంబంధించి ఏమేమి ఫుడ్ ఉంది, మెయిన్ కోర్స్లో కావచ్చు, అట్లాగే డెజర్ట్స్కి సంబంధించి మనతో మాట్లాడడానికి నోవెటల్ హెడ్ షెఫ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, బోనాలు అనగానే ఫుల్ కలర్ఫుల్ ఉంటుంది, అట్లాగే ఫుడ్ కూడా చాలా పెద్ద ఎత్తున చేసుకుంటారు. అది హోటల్లో మీరు ఎట్లాంటి ఫుడ్స్ని అందిస్తున్నారు? సో బోనాలు అనేది మనము లాస్ట్ ఇయర్ నుంచి కొద్దిగా మన తెలంగాణ కల్చర్ని అనేది కొద్దిగా పెంచుతున్నాము. బతుకమ్మ ఇంకా బోనాలు రెండు. సో మా ప్రతి సంవత్సరము బోనాలు బతుకమ్మ అనేది ప్రమోషన్ క్యాలెండర్లో ఉంటుంది. ఇది ఫుడ్ ఎక్స్చేంజ్లో జరగడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏది హైలైట్స్ అనేది బోనాలకు అంటే మనం ఒక ప్రసాదం కౌంటర్ అనేది చేశామండి. ఎందుకంటే మనం చిన్న ఉన్నప్పటి నుంచి పులిహోర కానీ, బూరెలు కానీ, చక్కెర పొంగల్ కానీ, అంటే పరమాన్నం అంటాము మనము, పరమాన్నం కానీ, పానకాలం కానీ మనం ఈ ప్రసాదం కౌంటర్లో సపరేట్ పెట్టాము. సో దాంతోపాటు మనకు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఆప్షన్ కంపల్సరీ ఉంది. మటన్ బిర్యానీ కానీ, చుక్కకూర చికెన్ కానీ, గుడ్డు కారము, చేపల పులుసు, సో కొరమైన చేపల పులుసు, ఇట్లా వేరియేషన్స్ ఉన్నాయి. ఇది కాక మనకు వెజిటేరియన్ ప్రియులో కూడా హోమ్ ఫుడ్ వంకాయ ఆలుగడ్డ ఉంటుంది. మనకు వంకాయ ఆలుగడ్డ బగారన్నంతో అది కాంబినేషన్, పప్పు ఉంటుంది, పాలకూర పప్పు కానీ, బచ్చల కూర పప్పు కానీ, చిక్కకూర కానీ ఈ ఆకుకూరలు యూజ్ చేయడం జరుగుతుంది. అట్లా పన్నీరు కూడా ఆప్షన్ పెట్టాము, మిరియాల పన్నీర్ అని. ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళకు వెజిటేరియన్ పండగ కాబట్టి. సో ఇవన్నీ మనకు ఈ సండే, నెక్స్ట్ సండే అంటే ఈ సండే మనకు సికింద్రాబాద్ ఉజ్జయిన్కి మహాకాళి జాతర ఉంది. నెక్స్ట్ సండే హైదరాబాద్ ఉంది. కాబట్టి ఈ 2 సండేలు మేము బోనాలు బ్రంచ్ చేయడం జరుగుతుంది. సో ఇది కాక మనకు స్వీట్స్ చూసుకుంటే ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు నువ్వుల లడ్డు కానీ, అరిసెలు, నువ్వుల లడ్డు, గవ్వెలు ఇవన్నీ మనకు ఇష్టం ఉన్నది తెలంగాణ డిష్లో. ఇవి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇది కాకుండా మనకు బ్రంచ్ అన్నప్పుడు బోనాలు కాన్సెప్ట్ ఎట్లా ఇంపార్టెంటో ట్రెడిషనల్గా దాన్ని తగ్గట్టుగా మనకు వేరే సలాడ్ కౌంటర్ కానీ, గుడాలు, బొబ్బర్లు, సో ఇవి కూడా సలాడ్ కౌంటర్లో ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ అన్ని ఆప్షన్స్ దానికే, అందుకనే మేము ఫ్యాట్ షెఫ్ బ్రంచ్ అంటాము. సో ఈ ఫ్యాట్ షెఫ్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే పెద్ద స్ప్రెడ్ అన్నట్టు. సో ఎంత స్ప్రెడ్ అనేది ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి చూసుకుంటారు. ఇక్కడ డెజర్ట్స్ కానీ, సలాడ్స్ కానీ, మెయిన్ కోర్స్ కానీ, బయట ఆల్ఫ్రెస్కోలో కూడా, ఆల్ఫ్రెస్కో మా ఎక్స్టెన్షన్ అనమాట. సో ఆల్ఫ్రెస్కోలో ఏంటంటే అన్ని లైవ్ కౌంటర్స్ ఉంటుంది. ఆ లైవ్ కౌంటర్స్ ఎట్లా అంటే పిల్లలకు, కిడ్స్కి సంబంధించి దోశ, సౌత్ ఇండియన్కి ఇప్పుడు దోశ విత్ కర్రీ తింటారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో దోశ విత్ చట్నీ అంటారు, బట్ లంచ్ డిన్నర్లో దోశ విత్ మటన్ కర్రీ తింటాం మనము. ఇది సో ఆ కాన్సెప్ట్ అట్లాంటివి కూడా బయట పెట్టాము. సో అవి కాకుండా పాస్తా కౌంటర్ పిల్లలకు కానీ, చాట్ కౌంటర్ పిల్లలకు, పెద్దలకు, ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బోనాలు ఆప్షన్స్తో పాటు మన రెగ్యులర్గా ఫ్యాట్ షెఫ్ బ్రంచ్ మొత్తం కాన్సెప్ట్ కూడా ఉందండి. ఓకే సార్, అంటే లంచ్ విన్నాం కానీ బ్రంచ్ కాన్సెప్ట్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైమింగ్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చే వాళ్ళకి? బ్రంచ్ మనకు 12 నుంచి స్టార్ట్ అవుతుందండి. 12 to 3:30, 4 వరకు కూడా పెడతాము. సో బ్రంచ్ అనగానే ఏంటంటే ఫ్యామిలీ అందరూ కదిలి వస్తారు, సండే కాబట్టి. సో సండే, సాటర్డే, సండే పిల్లలకు హాలిడే, వాళ్ళ లీజర్ టైంకి వాళ్ళు రావడం జరుగుతుంది కాబట్టి. సో బ్రంచ్ కూడా మేము అదే 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అండ్ ఫుడ్తో పాటు ఇక్కడ సెటప్ అంతా కూడా మొత్తం తెలంగాణ కల్చర్ కనిపించేలా ఉంది. ఇటు గట్టాల పెట్టడం కావచ్చు, బంతిపూల మాలలతో అలంకరణ, ఇదంతా ఎలా సెట్ చేశారు?
సో ఇది మనం చిన్నప్పటి నుంచి చూసిందా అండి. ఇప్పుడు నేను ఇక్కడే పుట్టి పెరిగినా కాబట్టి నాకు బోనాలు అనేది మనకు తాతలు ముత్తాతలు అమ్మ నాన్న నుంచి నేర్చుకుంది. ఈ కల్చర్ అనేది మనము చూసిందే. సో ఆ కల్చర్ అనేది ఒక స్టార్ హోటల్లో తీసుకొచ్చి 2 సండేలు చేస్తాం. ఇది ఎవ్రీ సంవత్సరానికి 2 సార్లు చేస్తాం. సో ఈ కల్చర్ అనేది చూపిస్తున్నాం మనం. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తొట్టేలు అంటాం, గట్టం అంటాము, తొట్టేలు అంటాము. సో తట్టము తొట్టేలు అనేది ఈ జనరేషన్ తెలియదు. సో బంతిపూలు అనేది కామన్, కానీ ఇవి ఇలాంటివి చేయడము చూపించడము మాకు ఒక ఇంట్రెస్ట్ అండి. ఇది టోటల్గా ఈ బ్రంచ్లో ఎన్ని వెరైటీస్ అందుబాటులో ఉన్నాయండి మెయిన్ కోర్స్లో? సో మెయిన్ కోర్స్ అయితే 32 వెరైటీస్ ఉన్నాయండి, వెజ్ నాన్ వెజ్. ఓవరాల్ బ్రాంచ్లో చూసుకుంటే మోర్ దెన్ 100 డిషెస్ ఉంటాయండి. సో వాళ్ళు డెజర్ట్ కావచ్చు, సలాడ్ కావచ్చు, బయట మా అల్ఫెస్కో లైవ్ కౌంటర్స్ కావచ్చు, మోర్ దెన్ 100 అబౌవ్ డిషెస్ అయితే ఉన్నాయండి. రెస్పాన్స్ ఎట్లా ఉందండి వచ్చే గెస్ట్ల అండి? మొత్తం ఇంట్లో బయట ఫుల్ ఉంది. సో ఇక్కడ చూసుకున్నా మాకు బుకింగ్స్ అయితే ఉన్నాయి. ఈ సండే ఉంది, నెక్స్ట్ సండే ఉంది. సో రెస్పాన్స్ చాలా బాగుందండి. ఇప్పుడు నేషనల్ గెస్ట్, ఇంటర్నేషనల్ గెస్ట్, లోకల్ గెస్ట్ అందరు రావడం జరుగుతుంది. సో ఎవరి వాళ్ళ టేస్ట్ తగ్గట్టు మనకు ఉన్నది. సో రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్ అండి. చూస్తున్నాం కదా, బోనాల బ్రంచ్లో మాత్రం ఇటు తెలంగాణ సాంప్రదాయ వంటకాలన్నీ కూడా వీళ్ళు అందుబాటులో ఉంచారు. దాదాపు 100 రకాల వెరైటీలు సండే బ్రంచ్లో ఉన్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా సెటప్ కుండాలతోటి కావచ్చు, ఇట్లాగే బంతిపూలు, తొట్టెలు అంటాం, గట్టాలు. ఇప్పుడు జనరేషన్కి మన కల్చర్ తెలియాలని ఇట్లాంటి ఒక ఇంటర్నేషనల్ హోటల్లో కూడా ఇట్లాంటి సెటప్ అంతా కూడా పెట్టినట్టు ఈ షెఫ్స్ చెప్తున్నారు. అట్లాగే మనం చూస్తే కనుక ముఖ్యంగా పండుగ రోజు అట్లా బోనాల జాతర అంటే పులిహోర ఉంటుంది ఖచ్చితంగా, పానకం, అట్లాగే బెల్లప్పాలు, ఇట్లా బొబ్బట్లు అంటారు. అయితే మన దగ్గర తెలంగాణలో చేసుకునే ఈ అరిసెలు కావచ్చు, పోలేలు, ఇట్లాంటి డిఫరెంట్ స్వీట్స్ అయితే కంపల్సరీ వీళ్ళు అందుబాటులో ఉంచామని చెప్తున్నారు. రెగ్యులర్గా నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్స్ లాగా కాకుండా ఈ పండుగల టైంలో ప్రత్యేకంగా తెలంగాణ జాతరలో కావచ్చు, బోనాల టైంలో చేసే అన్ని రకాల వంటకాలని ఇక్కడ అందిస్తున్నట్టు చెప్తున్నారు. దాదాపు 100 రకాల వంటకాలు అయితే ఇక్కడ నోరూరిస్తున్నాయి. వచ్చే గెస్టులు ఇంటర్నేషనల్ కావచ్చు, లోకల్ వాళ్ళకి తెలంగాణ ఫుడ్ గురించి అట్లాగే ఇక్కడ సాంప్రదాయాల గురించి తెలియాలనే ఉద్దేశంతో ఇట్లా ప్రత్యేకంగా 2 ఆదివారాలు నిర్వహిస్తున్నట్టు ఇటు హోటల్ షెఫ్స్ చెప్తున్నారు. హైదరాబాద్లో గోల్కొండ బోనాలతో మొదలై ఓల్డ్ సిటీ బోనాలతో ముగుస్తుంది. అయితే ఈ నెల రోజుల పాటు ఇటు హోటల్స్ కూడా ప్రత్యేకంగా బోనాల ఫుడ్ ఫెస్టివల్స్ అయితే నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం మనం నోవెటల్ కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ బోనాల జాతరకు సంబంధించిన ఫుడ్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. చాలా కలర్ఫుల్గా సెటప్ అంతా చేశారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హోటల్ ఫుడ్ అండ్ బేవరేజ్ డైరెక్టర్ రవి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. We at Novotel always believe in diversity and inclusions, and we always try to focus towards the local and sustainability. So in this regards, we have considered Bonalu festival to host it in a different manner, and we are doing it continuously in second week also. The first Sunday is today, where we are doing this festival, and coming week Sunday we are also hosting similar kind of festival. We are trying to resemble the local tradition in terms of Pottaraju, the Gaurima. They are coming over in a traditional dress to resemble and to give a personal touch and local culture to the audience of and the guest of the Novotel Hyderabad Convention Center. Apart from this, our chefs, director culinary, curated local traditional dishes, and our barmen also created local dinner like bellam panakam, which is very authentic, infused with curry leaves and basils. And lots of dishes are there like pachuri, pulusu, yes. Now these days all guests want to have a interactive food, and they want to interact with our chef. So as we see, our chefs are all here, which they are preparing local dosas of different flavors and different stuffing. Apart from that, various options of pasta with all kind of western veggies, and the pizzas plus chaat counters. So anybody who want to
interact with my chefs, whether it is male or female. Female is more towards the chaat counters and all samosa, ragda, all local dishes. Apart from that, pasta is there, dosa is there. All these are live counter. Apart from that, inside also we have plenty live counter like Oriental sections and Asian sections. This is one photo ops we have created where we wanted to give a feel that they are into the Hyderabad and Bonalu festivals in the Golconda Fort. So while taking these pictures, we are trying to resemble that locally. Apart from that, we wanted to engage lots of kids around, like we have created various gaming zone. One of this is the bubbles for the children's bubble tube. Another one is pottery, live pottery making demonstrations. And the third one is 360-degree rotating camera capture of the live of the moment. And bangles also live. Bangles are there for the ladies and kids outside, which is our regular traditions. So we wanted to make it more of a fun, lively, interacting, more of a family picnic zone, and that's our objective. We wanted to make food and beverage Novotel is a heart and soul of the hotel. That's the objective. గోల్కొండ కోటకు సంబంధించిన పోస్టర్ కూడా ఇక్కడ ఒకటి ఫోటో బూత్ లాగా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు హైదరాబాద్ అనగానే బ్యాంగిల్స్ గుర్తుకొస్తాయి కాబట్టి ఇక్కడ లైవ్గా బ్యాంగిల్ ఎవరైతే గెస్ట్లు వస్తారో మహిళలకి వాళ్ళు ఫ్రీగా బ్యాంగిల్ తయారు చేసి అప్పటికప్పుడు మట్టి బ్యాంగిల్స్ కావచ్చు, రాగి బ్యాంగిల్స్ చేసి ఇస్తున్నారు. అలాగే పిల్లల కోసం కూడా ఈ బోనాల బ్రంచ్లో గేమింగ్ జోన్ ఏర్పాటు చేయడం కావచ్చు, అట్లాగే ఇటు ఫోటో షూట్ చేసుకునేందుకు సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే గెస్ట్లు చాలామంది కూడా తెలంగాణ నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఇంటర్నేషనల్ చెఫ్స్ వచ్చి కూడా వీళ్ళు డిఫరెంట్ కుజిన్స్ని కూడా లైవ్ కాంటర్స్ ద్వారా అందిస్తున్నారు. అట్లాగే ప్రత్యేకంగా పిల్లలకు సంబంధించిన గేమింగ్స్ అయితే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అట్లాగే పిల్లలకి పాట్రే మేకింగ్ అంటే మట్టి కుండలు ఎట్లా తయారు చేస్తారు అన్నది కూడా లైవ్ కౌంటర్ ద్వారా చేసి చూపించడం జరుగుతుంది. మరోపక్క ఫుడ్తో పాటు ఇటు గేమింగ్ అట్లాగే తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేసేలాగా ఈ బోనాల బ్రంచ్ అయితే కొనసాగుతుంది. ఓవరాల్గా దాదాపు 2 ఆదివారాలు ఇటు సికింద్రాబాద్ బోనాలు అట్లాగే ఓల్డ్ సిటీ బోనాల సందర్భంగా వీళ్ళు బోనాల బ్రంచ్ అయితే కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయాలని కూడా హోటల్కి సంబంధించిన ఫుడ్ అండ్ బెవరేజ్కి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. ఓవరాల్గా హైదరాబాద్లో అయితే రానున్న తరాలకి మన తెలంగాణ కల్చర్ తెలియజేసేలాగా ఇట్లాంటి బోనాల ఫెస్టివల్కి సంబంధించిన ఫుడ్ ఫెస్టివల్స్ అయితే ఎంతగానో పబ్లిక్ని ఆకట్టుకుంటున్నాయి. కేవలం ఈ బోనాల ఫుడ్ ఫెస్టివలే కాకుండా ఇక్కడికి వచ్చే గెస్ట్లకి తెలంగాణ కల్చర్ కనిపించేలాగా ఇటు అంటే పల్లెటూర్లలో ఏవైతే వృత్తి పనులు ఉంటాయో వాటిని కూడా ఇక్కడ లైవ్ కౌంటర్స్ ద్వారా చూపిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు పాటరీ మేకింగ్, కుండలు ఎలా తయారు చేస్తారు, మట్టి కుండలు అనేది కూడా ఇక్కడికి వచ్చే గెస్ట్లు తెలుసుకునేలాగా వీళ్ళు సెటప్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వీళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? నేను ఎల్బీనగర్లో ఉంటాను మేడం. నా పేరు భానుచందర్ ప్రజాపతి. గత 15 సంవత్సరాల నుంచి ఈ కుండలు మేము తయారు చేస్తుంటాము. చిన్నప్పటి నుంచి చేస్తుంటాము. ఇలాంటి స్టార్ హోటల్స్లలో ఈవెంట్స్లలో నేను చేస్తుంటాను వర్క్. చాలా వెరైటీస్ మేడం, 100 రకాలు ఉంటాయి ఇందులో. కుండలో ఫ్లవర్ వాజెస్, దీపంతలు, కుండలు చాలా రకాలు ఉంటాయి ఇందులో. నేను ఇక్కడ ఒక స్టార్ హోటల్కి వచ్చి నేర్పించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది మేడం, నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. గత 8 సంవత్సరాల నుంచి ఈ స్టార్ హోటల్లో నేను చేస్తుంటాను.